విశాఖ సాగర్ తీరంలో ఇండియన్ నేవీ మిలాన్ 2024 విన్యాసాలను నిర్వహిస్తోంది. గతంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2022 నిర్వహించిన ప్రపంచ దేశాలకు విశాఖ నగరం భారత్ సత్తాను చూపించింది. ఇప్పుడు మిలాన్ 2024 పేరుతో అంతకు మించిన అనేలా విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ నెల 19 నుంచి 27 వరకు 2 దశల్లో మిలాన్ 2024ను నేవీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. మిలాన్ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్ ఈ నెల 22 ఆర్కే బీచ్లో జరగనుంది. ఈ పరేడ్కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. మిలాన్ 2024తో విశాఖ సాగర్ తీరం సందడిగా మారింది. అబ్బురపరిచే విన్యాసాలు జరుగుతున్నాయి. నగరవాసులే కాదు, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల యువత కూడా విశాఖకు వచ్చి వాలిపోయారు. ప్రేక్షకులు చూడడానికి నగర వ్యాప్తంగా 30 ఎన్క్లోజర్లు, 30 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మిలాన్ కోసం వచ్చిన పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు విశాఖకు వచ్చాయి. అందులో మేరీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. ఇండియన్ నేవీ నుంచి 20 యుద్ధ నౌకలు, INS విక్రాంత్, విక్రమాదిత్య, PE-8I నిఘా విమానం, MiG-29 యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. గగనతల పోరాట పటిమను ప్రదర్శించే విమానాలు, హెలికాప్టర్లు, యాంటీ సబ్మెరైన్ విన్యాసాలు జరుగుతున్నాయి. సాగర్ తీరంలో జరుగుతున్న విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కై డైవర్స్, పారాచూట్ సహాయంతో చేసిన విన్యాసాలు మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే నేవీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలు అబ్బురపరుస్తున్నాయి.